నాగవంశీ గారు ఇతను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మన తెలుగు ప్రొడ్యూసర్ గారు. అతను మీరు అనొచ్చు సార్ అతను ఏమి సినిమాలు తీసేయాలని. అతను జులై, అలా వైకుంఠపురం, సన్నవ సత్యమూర్తి, ఎన్టీఆర్ గారితో అరవింద్ సమేత ఇలాంటి సినిమాలు చాలా తీశారు. అతను కొత్తగా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ సినిమా కూడా అతనే ప్రొడ్యూసర్. అయితే అతను ఆ మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్లో భాగంగా నిన్న మీడియా ముందు రివ్యూలు ఎవరైతే ఇస్తారో యూట్యూబర్స్ ముఖ్యంగా లేదా కొంతమంది పత్రికలు వాళ్ళ మీద నిప్పులు జరిగారు. ఆయన మాటల్లోని ఏమన్నారంటే, అతను మేము ఇంత కష్టపడి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి హీరోయిన్లు లేదా ప్రొడ్యూసర్లు దర్శకులు ఎంతోమంది ఎన్నో రోజులు కష్టపడి ఒక సినిమాని తీస్తే మీరు చిన్న కెమెరా ఒకటి వేసుకొని ఒక ఫోన్ ఒకటి తీసుకుపోయి సినిమా బాగాలేదని పుసుక్కుని అనేస్తే మా పరిస్థితి ఏంటి? మీరు ఇలా చేయొచ్చా? పూర్వకాలంలో అంటే పాతకాలంలో ఈ యూట్యూబ్ లేనప్పుడు ఇలాంటి ఏమీ లేవు. ఎందుకంటే సినిమా వస్తే ఆడియన్స్ వెళ్ళి చూసేవాడు, బాగుంటే బాగుంది, బాగలేకపోతే బాగలేదు అనుకునేవాడు. ఈ పబ్లిక్ టాక్ బయటకు వచ్చే లోపు సినిమాకి నష్టాలు ఏమీ రావు, సినిమా లాభాల్లో గట్టెక్కేది. అందుకే ఆ రోజుల్లో ఒక్కొక్క హీరో వచ్చి 12, 13, 14 సినిమాలు రిలీజ్ చేసేవాడు. మరి ఈ రోజుల్లో మేము తీయలేకపోతున్నాం కదా. ఎందుకు తీయలేకపోతున్నాం అంటే ముఖ్యంగా మీ యూట్యూబర్స్ వ్యూ ఎవరు ఇస్తారో, రివ్యూలు ఎవరు ఇస్తారో వాళ్ళని చూసి మేము భయపడిపోతున్నాం. ఎందుకంటే మీరు పుసుకులో కెమెరా వేసుకొని వచ్చేసి ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏదో సొమ్ము పెట్టేసినట్టుగా గబా గబా పేలిపోయి బాగలేదు పాటలు బాగలేదు, డ్యాన్స్ బాగలేదు అని చెప్పేస్తే మీరు చెప్పింది కూడా కొంతమంది వింటారు. వాళ్ళు విని సినిమాలకు రావడం మానేశారు. అందుకు సినిమా ఇండస్ట్రీ కుదేలైపోయింది. అందుకే సినిమా ఇండస్ట్రీ నష్టాల్లో ఉంది అని కరాఖండిగా చెప్పేశాడు ఆయన. ఇంకా తన మాటల్లో ఇలా అన్నారు, మీరు అవసరం మా సినిమాలు చూడమాకండి, ఈ రివ్యూలు రాయమని మిమ్మల్ని మేము అడిగామా? మేము అడగలేదు కదా. పైగా మీరే మళ్ళీ మాకు ఆయన ఇండైరెక్ట్ ఇంకో మాట కూడా అన్నారు, మీరు రివ్యూలు రాస్తామని డబ్బులు, మీరు రివ్యూలు మంచిగా రాయాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి అని ఎవరో కొంతమంది అడిగినట్టుగా కూడా అతని మాటల్లో మనకు అర్థమవుతుంది. మేము అడగలేదు కదా, మేము చూడమనలేదు కదా. డైరెక్ట్గా పబ్లిక్కి మాకు సినిమా సంబంధం ఉన్నప్పుడు మధ్యలో మీరెవరో, అసలు మీ ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. ఇలా చేస్తే మాత్రం బాగుండదు, ఇది పద్ధతి కాదు. అయినా మీరు గుర్తుపెట్టుకోండి, మేము సినిమాలు తీయడం వలన మీకు రివ్యూలు చేయడం వలన మీకు డబ్బులు వస్తున్నాయి. మేము సినిమాలు తీయడం వలన మీరు అందరూ కూడా హ్యాపీగా ఈ యూట్యూబర్స్ అయితేనేమి, రివ్యూలు రాసేవాళ్ళు అయితేనేమి, ఇంకోళ్ళు బతుకుతున్నారు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని రివ్యూలు రాయండి. మీ ఇష్టం వచ్చినట్టు రాస్తే మేము అసలు బ్యాన్ చేయండి ఆ సినిమాలని అని కరాఖండిగా చెప్పాడు. బ్యాన్ అంటే మేము చూడమని చెప్పి ఎవరో రివ్యూలు రాసేవాళ్ళు. నాకెందుకో చాలా కాలం నుంచి కూడా ఈ రివ్యూలు రాసేవాళ్ళ మీద కోసంత నాకు డిసాటిస్ఫాక్షన్గా ఉండేది. ఈ రోజున అతను నాగవంశీ గారు బాస్ట్ అయిపోయారు. అతని వాదనలో 90% కరెక్ట్ ఉంది. ఎందుకంటే సినిమా నీకు ఒక్కడికి నచ్చకపోయిన దాన్ని నువ్వు ఎక్కువ మందికి చెప్పేసి నీ అభిప్రాయాన్ని జనానికి రుద్దేస్తున్నావు. వాళ్ళు కూడా చూడటం మానేస్తున్నారు. లేదా నీకు సినిమా నచ్చిందనుకో, నీ అభిప్రాయాన్ని చెప్పేస్తాను, వాళ్ళు కూడా చూస్తున్నారు. అంటే నీ అభిప్రాయాన్ని 100 మందికి, లక్షల మందికి నువ్వు ఫ్రీగా పంపించి సినిమాని పాడు చేస్తున్నావు అనేది కూడా నా అభిప్రాయం. సినిమా బాగుంటే బాగుందని చెప్పండి, బాగా లేదు అనుకోండి రివ్యూ ఇవ్వడం మానేయండి. లేదా రివ్యూని పర్వాలేదు బాగుంది ఒకరోజు చూడొచ్చని చెప్పండి. కానీ కొంతమంది మేము నిజమే చెబుతాం, మాకు అబద్ధాలు జాతకం ఉన్నది ఉన్నట్టు చెబుతాం. ఏమయ్యా నువ్వు ఒక్క 50,000 రూపాయలు కెమెరా వేసుకుని పాపం 50 కోట్ల సినిమా, 50 కోట్ల రూపాయల సినిమాని ఒక ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తున్నారు. ఈ అభిప్రాయంలో మాత్రం నేను ఏకోపయోగిస్తా నాగవంశీ గారితో. ఏమైనప్పటికీ యూట్యూబర్స్ రివ్యూ ఇచ్చేవాళ్ళు కొంచెం దయతో ఆలోచించండి. ఎందుకంటే అది సినిమాలు తీస్తేనే మనం బతికేది, సినిమాలు తీస్తేనే ఆ ఇండస్ట్రీ బతికేది. ఆ సినిమాలు తీస్తేనే మనలాంటి వాళ్ళు మన హీరోల గురించి చెప్పి యూట్యూబ్లో వ్యూస్ సంపాదించుకుని డబ్బులు సంపాదించుకునేది. దయచేసి ఇద్దరి మధ్య ఒక సంబంధాన్ని తగ్గొట్టి ఇండస్ట్రీని పాడు చేసే పనులు ఎవరూ చేయొద్దు. దయచేసి రివ్యూని బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే పర్వాలేదు సార్ చూడండి అని చెప్పండి. ప్రేక్షకులు చూసి వాళ్ళే నిర్ణయించుకుంటారు. నేను నాగవంశీ గారికి సపోర్ట్ చేస్తున్నాను. నమస్కారం. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని.